సో ఒకసారి మన వైసీపీ నుంచి అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. సో రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం మీకు తెలిసిందే. రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన హైటెక్ సిటీయో జీనోమ్ వ్యాలీయో చాలా ఒక దార్శనికత అయినటువంటి నాయకుడిగా ఆ రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ కొన్ని మైనస్లు కూడా మీరు విమర్శిస్తూ ఉంటారు. ఒకవేళ పాజిటివ్స్ మాట్లాడాలంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? నమస్కారం అండి. నమస్తే అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా జరిగిందని, కానీ ఆయన వచ్చిన నేపథ్యం ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వచ్చాడు అనేది మనం ఒకసారి బ్యాక్ వెళ్తే, మన మామ ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడి 94 సంవత్సరంలో మద్య నిషేధం అమలు చేస్తామని, కిలో 2 రూపాయల బియ్యం తోటి సర్కారు నడుపుతామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజు ప్రభుత్వం వస్తే కేవలం లక్ష్మీ పార్వతి గారి అంశాన్ని అడ్డు పెట్టుకొని పోటు పెట్టి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది అనేది మనందరం తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవిత చరిత్ర చూస్తే మొట్టమొదటి నుంచి కూడా అతుకుల బొంతగా సాగి ఏదైతే ట్రిక్స్ ప్లే చేసి వచ్చినటువంటి విధానం మనకు తెలుసు. ఆయన ముఖ్యమంత్రికి వచ్చినంత మొదలు సంక్షేమ పథకాలకు కోత పెట్టడానికి ప్రపంచ బ్యాంకు షరతులు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు గుండి చేసి చూపించినటువంటిది మనం చూస్తాం. అసలు ఆయన నోటితో ఎప్పుడు కూడా పేదల పక్షాన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఏది కూడా చెప్పి తర్వాత నేను ఏదో కావాలని చెప్పాను, పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఎస్కేప్ అయ్యి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి మాట్లాడి పబ్బం గడుపుకొని తర్వాత హ్యాండ్ ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. మనం చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్టీ రామారావు వెన్నుపోటు పడటమే కాక ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి ఆయన మద్యాన్ని విచ్చలవిడి చేసి పైపెచ్చు గ్రామ గ్రామీణ బెల్ట్ షాపులు అనేటువంటి విధానం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది. అట్లాగే ఏదైతే పీడిఎస్ బియ్యం పేదలకు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ 2 రూపాయల కిలో బియ్యం అనేటువంటి నినాదంతో ఆ పార్టీ మనుగోలు సాగిస్తే, ఈయన వచ్చిన తర్వాత చేసిన నిర్వాహకం ఏంటంటే దాన్ని 5 రూపాయల 65 పైసలకి పెంచి రాష్ట్రంలో ఆ బియ్యాన్ని ఇచ్చేస్తే తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అదంతా కూడా మళ్ళా సార్ట్అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉంది 2004. అట్లాగే రైతాంగానికి మేము ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు హామీ ఇస్తే చేసి బట్టలు ఆరేసుకోవడానికి కూడా తీగలు పనికొస్తాయేమో అనేటువంటి సెటైర్ వేసినటువంటి నాయకుడు ఈ రోజు ఆ యొక్క ఉచిత విద్యుత్తుని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన యొక్క పాలనలో ఏదైనా చెప్పుకోవడానికి ఒక్క పథకం అన్నా చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి కంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, 108 ఉంది, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు రాజశేఖర రెడ్డి పేరు చెప్తే మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా పథకాన్ని ప్రజలు గుర్తుంచుకునే పథకం ఉందా? ఎప్పటికప్పుడు రాజ్యాధికారంలో రావడం, తన ఆస్తులు పెంచుకోవడం చూసాం కదండి. 2 ఎకరాల ఆసాంలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత అఫిడవిట్ లో కూడా నాకు అసలు ఏమి ఆదాయం లేదు, వ్యవసాయ ఆదాయంలో వేలలో 96,000 వస్తుందని ప్రకటించిన వ్యక్తి ఈ రోజు కోట్ల ఈ దేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా రికార్డులోకి ఎక్కాడంటే ఆయన యొక్క అవినీతి పరాకాష్ఠకు ఇదే మనకు ఉదాహరణని ఈ సందర్భంగా చెప్తున్నా. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి బీజం నాటింది చంద్రబాబు గారిని మనం కూలంకషంగా కనుక అది బయట నుంచి చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ప్రతి స్కీమ్ కూడా డబ్బులు దండుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పథకాలు తప్ప మనం ఇటీవల చూసాం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పులు చేసిన నెలలో మరి మరొక కోట్ల పైగా పన్నులు వేసినటువంటి పరిస్థితుల్లో మనకు రాజ్యాంగంగా పోలవరం పూర్తి కాలేదు, కానీ అరవికల ప్రాజెక్టు 80,000 కోట్లని మనకు ఏదైతే గుర్తేదారులుగా ఉన్నాడో మెగా కృష్ణారెడ్డి ఆయన కట్టబెట్టి 20% కమిషన్ అందుకోవడానికి ఆయన ఇచ్చిన పథకం కూడా మనకు తెలుసు కదండి. దాన్ని బయట పెట్టాడు కదా. వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం అవుతున్నా ఏవి వెంకటేశ్వరరావు గారు ఆ పథకాన్ని రైట్ రామారావు గారు ఆయన విమర్శ చేశారు కదండి. చంద్రబాబు నాయుడు బాగా వత్తాసు కలిగేటటువంటి అట్లాగే మనం చూసాం ఈయన యొక్క ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన శోభనాథ్ మనం ఏదైతే అమరావతి భూసేకరణ అంశంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు విధానాలన్నింటినీ కూడా ఎండగట్టినటువంటి మనకు తెలిసిందే కదండి. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పనిలో కూడా కమిషన్ కు ఆశపడి కక్కుర్తిపడి చేసేటటువంటి అంశమే కానీ
ఆయన ప్రజా సంక్షేమం కోసం, ప్రజల ఎస్ కోసం, ఎస్ ప్రజల సేవ కోసం. కానీ ఆయన మార్కు లేకపోతే ప్రజలు కూడా మళ్ళీ ఆదరించరు. ఒకసారి మనం మీరు అన్నటువంటి ప్రశ్నలకు ఒకసారి